ఈ యొక్క సత్యయుగ పిరమిడ్ ధ్యాన కేంద్రం అనేటువంటిది గత 2 సంవత్సరాల క్రితము ఆ రూములో ఉన్నప్పుడు మరి రాయచోటి నుంచి ఒక పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆయన పిలిపించి అప్పుడే ఓపెనింగ్ చేయడం జరిగింది. అయితే కాలాంతరంలో ఏమైందంటే మార్పులు చేర్పులు కంటిన్యూ చేయలేకపోయినా అప్పటి నుంచి కూడా ఉన్నది మనసులో ఇది బ్రేక్ పడింది. అప్పుడు అనుకోవడం అన్నీ కూర్చొని వీడియో కానీ అంటే మానవ జీవితం నేను ఎందుకంటున్నానంటే అనుకున్నవి ఖచ్చితంగా 100కి 100 చేయగలిగితే వాడు మానవుడు అవుతాడు. 50% చేస్తే పర్వాలేదు గొప్పవాడు అంటాం. 10% 20% చేస్తే వాడు ఏది సాధించలేడు అని ఒక తులకన భావన ఉంటుంది. కాబట్టి ఏ కేటగిరీ అనుకున్నప్పటికీ కూడా మనం అనుకున్నవి సాధించలేకపోయినప్పటికీ కూడా ఆ పట్టుదల ఒక దీక్ష అనేటువంటిది నాకు గత 50 ఏళ్ళ నుంచి ఉంది. కొన్ని అంటే అనేక ఆధ్యాత్మిక సంస్థల్లో వెళ్ళటము, దాదాపు ఇంటర్నేషనల్ లెవెల్లో నేను ఒక 20 ఆధ్యాత్మిక సంస్థలో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కనెక్షన్స్ ఉన్నాయి నాకు. 1970 నుంచి కూడా మరి జీవిత సత్యం తెలుసుకోవాలి. ఈ జన్మమన చక్ర సంసారంలో మరి మానవ జన్మ అన్ని జన్మల కంటే గొప్పది. మరి మానవునిగా మనం రావడమే గొప్ప విశేషం. మరి అందులో మానవునిగా పుట్టినోడికి అంగవైకల్యము, కన్ను, చెయ్యి, మరి కాలు ఇలాంటి వాళ్ళు కూడా ఏమవుతుందంటే చాలా దిగులు పడతారు. కానీ అన్ని ధర్మశాస్త్రాలలో కూడా మనము చక్కటి ఆరోగ్యంగా ఎలాంటి అవయవులు లోపలేకుండా మనం మంచి కుటుంబాలలోనే మనము జన్మించిన వాళ్ళకు కూడా తాత్కాలికంగా సంసార సముద్రంలో వచ్చేటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ బాంధవ్యాల సమస్యలు, అనేక సమస్యలతో సతమతమై మనం ఎప్పుడు కూడా దుఃఖంలో ఉంటున్నాం. మానవ జీవ పరిణామ క్రమంలో మన దేశం కాదు, ఆల్ ఓవర్ ది వరల్డ్. అంటే సమస్యలకు దుఃఖం వస్తుంది, పరిష్కారం కావు. దానికి ఎప్పుడైతే సమస్య వస్తుందో అప్పుడు పరిష్కారం యొక్క అన్వేషణకు మనము ఆధ్యాత్మికంగా వెళ్తాం. నేను కూడా 1970లో ఒక పెద్ద సమస్య వచ్చి ఆ సమస్యను అధిగమించడానికి ఆధ్యాత్మిక రంగానికి వెళ్ళడం జరిగింది. భగవద్గీత వైపు వెళ్ళిందండి 70. అంటే సమస్య లేకపోతే ఆధ్యాత్మికంగా వెళ్ళం మనం. ఎందుకంటే అనుకున్నవన్నీ అయినామంటే దుర్యోధన మాదిరి అహంకారం మనకు వస్తుంది. సమస్య ఎప్పుడైతే వస్తుందో పరిష్కారం ఉనికి ఆయాసం వస్తుందో చాలా మందికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు జీవితంలో ఉంటారు. ఇంట్లో నుంచి పారిపోయిన వాళ్ళు ఉండరు, మరి ఐపీ పెట్టిన వాళ్ళు ఉండరు, మరి భార్యాభర్తలకు సమస్యలు ఇచ్చి విడాకులు ఇచ్చిన వాళ్ళు ఉండరు, మరి పిల్లలు చంపి భార్యాభర్తలు ఇద్దరు చంపుకున్న వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను ఎందుకంటూ ఉన్నానంటే వాడు పిరికి పొందాలని నేను అంటాను లేదు. అంటే వాళ్ళ జన్మ అంతకుముందు జన్మలలో వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ పరంపరలో ఆ యొక్క కర్మ పరంపర యొక్క ప్రభావము ఆ విధంగా తట్టుకోలేక ఆత్మహత్యలకు గురి కావడం జరిగింది. ఆత్మహత్యల గురి వాళ్ళు జరగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను ఎవరిని నిందించడం లేదు. అయితే ఏ సమస్య వచ్చినప్పటికీ మానవ జీవితంలో సమస్య వచ్చేనే మనం ఆధ్యాత్మిక వైపు వెళ్తామనేది నా యొక్క నేను కూడా ఆధ్యాత్మిక రంగానికి రావడం జరిగింది 1970లో. ఎప్పుడైతే భగవద్గీత ఉపన్యాసాలు ఈవినింగ్ 1 అవర్, మార్నింగ్ ఆది శంకరాచార్య భజభోజనం పైన 1 అవర్ జిల్లా పరిషత్తులో, ఈ 2 విన్న తర్వాత ఇంగ్లీష్ స్పీచెస్ జన్మానంద శిష్యులు స్వామి మన దయానంద సరస్వతి స్పీచెస్ విన్న తర్వాత నాలో ఒక చైతన్యం కలిగింది. ఎందుకంటే నా స్వానుభవాలు అంటే భౌతిక జీవితంలో సంసారంలో వచ్చేటువంటి సమస్యలకు మనము భయపడి
ఉన్నతమైనటువంటి ఎంతో విలువ కలిగినటువంటి మానవ జీవితంలో సమస్యలకు కుంగిపోయి ఇంటి నుంచి పారిపోయి ఆత్మహత్య చేసే దౌర్భాగ్య స్థితికి మనం వచ్చినామంటే ఇది మనము మానవ జన్మకే ఇది కలంకం అని నేను తీర్మానించుకున్నాను ఆ రోజు. ఏ సమస్య కూడా నేను భయపడను, ఎదురు ఎట్టడమే. కానీ ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ధర్మబద్ధంగానే జీవించాలని నిర్ణయం తీసుకున్నాను. ధర్మబద్ధంగా జీవించాలి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ. ధర్మం తప్పి మనం సక్సెస్ కాలేమనేది నేను 1970లో తీర్మానం చేసుకున్నాను. తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక 40 పేజీలు ఇంగ్లీష్లో నేను ఆ ఫైల్ తేలేదు ఈరోజు. ఒక 40 పేజీలు రాస్తా ఉంటే సినిమా అనే దానిపైన 3 పేజీలు రాశాను. అప్పుడే కన్నులో ఒకసారి మందు తాగాను నేను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మందు తాగాను 70. తాగిన తర్వాత మందు దాని ప్రభావం బాడీపైన ఎలా ఉంటుంది అనేటువంటి సబ్జెక్టు మీద ఇంగ్లీష్లో ఫుల్ పేజ్ 3 పేజీలు రాశారు సబ్జెక్ట్. అంటే ముందే మానవుడు అజ్ఞానం ఉన్నాడు, తేలుగుట్టింది, కళ్ళు తాగినది. కాబట్టి అజ్ఞానాన్ని మనం డబల్ చేసుకుంటున్నాము. కామ క్రోధ లోపం మాత్సర్యంలో మన శరీరంలో ఆల్రెడీ ఉన్నాయి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 4, 6, 10. ఈ 10లోనే ధర్మవంతుడు అవుతున్నాం. ఈ 10 మనం ధర్మ మార్గంలో జీవించడానికి అడ్డపడుతుంది. అంటే ప్రకృతిలో అవి ఉన్నాయి సృష్టిలో. అంటే మంచి చెడు అనేది ప్రకృతిలో ఉన్నాయి. ధర్మము, అధర్మం, రేయి, చీకటి, పగడు, సత్యము, అసత్యం. ఇది ఈ సృష్టి ద్వంద్వం. ఆ పరబ్రహ్మ స్వరూపము, పరమాత్మ, ఆదిశక్తి ఈ సృష్టి నిర్మాణం చేసేటప్పుడే ఈ యొక్క దీంట్లో చెడు మంచి ద్వంద్వం పెట్టాడు. జననము, మరణం. కాబట్టి ఈ 2 ఉన్నాయి. అయితే పరమాత్మ ద్వంద్వాతీతుడు. ఆయన వీటికి అతీతమైన స్థితి, ప్రకృతికి అతీతమైన, ప్రకృతిని సృష్టించినాడు, ప్రకృతికి అతీతమైన స్థితిలో ఉంటాడు. కాబట్టి నేను ఆ రోజు ఎప్పుడైతే చైతన్యం కలిగిందో 40 పేజీల వ్యాసాలు రాసిన తర్వాత ఏ సమస్యను కూడా నన్ను ఏమి చేయలేదు, నేను భయపడే క్వశ్చన్ లేదు. మానవ జన్మ నేను ఎత్తినందుకు ధర్మంగా జీవించాలి, ధర్మము తప్పి నేను ఆశపడకూడదని తీర్మానం చేయడం జరిగింది నా వ్యాసాలలో. తర్వాత నాకు ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ధర్మబద్ధంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటానని నేను నిర్ణయం చేశాను. ధర్మబద్ధంగా నా సమస్య పరిష్కారం అయిపోయింది. ఇప్పుడు ఉపన్యాసాలు విన్నాను, నా వ్యాసాలు రాశాను, అయిపోయింది. రాజీనామా చేశాను, ఇంటికి వచ్చినాను, వ్యవసాయం చేస్తున్నా. 10 సంవత్సరాలు బీజేపీ తిరిగిన తర్వాత బీజేపీలో తిరిగినప్పుడు కూడా మన దేశం మీద మన కర్తవ్యం. రాజకీయ రంగం ఇవాళ బాగలేదు, కానీ మనం ఒక ఓటర్గా, ఒక లీడర్గా ఈ దేశం కోసము మహనీయులందరూ త్యాగం చేసిన స్వాతంత్రం, ఈ ప్రజాస్వామ్యం సక్సెస్ చేసుకోవాలి. ఏ రాజకీయ పార్టీలో పనిచేసినప్పటికీ సిద్ధాంతపరంగా దేశం కోసము, ధర్మం కోసము, ప్రజల కోసము, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేటువంటి యాంగిల్లో నేను చైతన్యంతో పనిచేయడం జరిగింది. 11 సంవత్సరాలు వ్యవసాయం చేసుకుంటూ ఆ ఖర్చులు ఉంటుంది. అయితే నేను రాజకీయాలు తిరిగినప్పటికీ మళ్ళీ ఉద్యోగం వచ్చింది. మళ్ళీ 20 ఏళ్ళు ఉద్యోగం చేశాను. అగ్రిగోల్డ్లో 10 ఏళ్ళు ఉన్నా, 30 ఏళ్ళు అయిపోయింది. కానీ నేను కర్నూలులో ఉన్నప్పుడు ఏ ఆధ్యాత్మిక చైతన్యము, ఆత్మ చైతన్యం కలిగిందో ఆ చైతన్యంతోనే నేను ఉన్నాను. ఈరోజు ఎక్కడ ఉద్యోగం చేసినా, రాజకీయాలు తిరిగినా, ఎవరితో మాట్లాడినా నా ఆలోచన కానీ కూడా ఈ దేశానికి, సమాజానికి ఏదో సేవ చేయాలి. ఆ భాగంగానే ప్రపంచ జాతి మీద అక్కడ విశ్వభారతిలో స్కూల్ పెట్టడం. పోతే మరి మోడీ గారి సంక్షేమ కార్యక్రమం ఒకరు క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే మన చేతలోనే కాడి. అంటే సమాజంలో ఎన్నో లోటుపాట్లు ఉండొచ్చు, కానీ ఒక దేశభక్తియుతంగా, ఒక ధర్మంగా మనం కొన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజలను చైతన్యం చేయాలన్నది నా భావన. ఒక్కరోజు రాదు. పిల్లవాడిని మనం బడి పంపించామంటే వాడు బిఏ చదువుతాడా, 10 చదువుతాడా, అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు చదువుతా కానీ బిఏ తీసుకుంటాం. అట్లా సమాజంలో అవగాహన లేని వాళ్ళను కూడా మనం అవగాహన కలిగిన వాళ్ళను నిదానంగా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ శ్రద్ధ చేస్తూ నిదానంగా మనం వెళ్ళాలి. అయితే ఎక్కడ ఎన్ని తిరిగినప్పటికీ కూడా జీవిత సత్యం తెలుసుకోవాలి. గురువులందరూ చెప్తున్నారు. 2014లో మరి కర్తాల్లో సుభాష్ పత్రి గారికి నేను శివరాత్రికి అక్కడికి వెళ్ళి అక్కడ మరి ఆ రోజు
ఆయన నైటల్లో ఆయనతో పాటు నేను స్టేజ్ ముందు కూర్చొని అఖండ ధ్యానం చేయడం జరిగింది. శివరాత్రి సత్యసాయి బాబా దగ్గరికి 10 సార్లు పోయినా. సార్ అన్ని వారానికి అయితే ఒక్కొక్క సంఘటన జరిగినప్పుడు మనలో ఒక వ్యక్తిని కలిసి ఆ వ్యక్తితో కొన్ని భావాలు తీసుకుంటాం, మంచిది. ఇంకో సంస్థలు కలుస్తాం ఇంకొకరు. కానీ మనలో ఉండేటువంటి మాలిన్యాలు, మనలో ఉండేటువంటి లోటుపాటు, పూర్వజన్మల చెడు కర్మల ప్రభావాలు, ఇవన్నీ కూడా ఒక మంత్రజపం చేసిన, ఒక మంచి పొక్కు చదివిన, ఒక పెద్ద గురువును కలిసిన, ఇలా మనలో ఉండేటువంటి మాలిన్యాలు తీసేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ ఆ లక్ష్యం మాత్రం నేను మర్చిపోయాను. మనము చైతన్యం కావాలి అంటే రాండి లోపల రాణి రామేశ. నేను ఎందుకంటున్నానంటే మానవ జన్మ ఉన్నతమైంది. ఈ ఉన్నతమైన మానవ జీవనంలో ప్రపంచంలో అనేక ఆధ్యాత్మిక సమస్యలు పనిచేస్తున్నాయి. ఎన్ని సమస్యలు పనిచేసినప్పటికీ కూడా కలియుగం యొక్క ప్రభావము అధర్మము 75-80% ఇవాళ కనపడుతుంది అన్ని రంగాల్లో. అంటే మనిషిలో పరినటువంటి మానవతా విలువలు, నైతిక విలువలు, క్షమ, దయ, కరుణ అనేటువంటి దైవిక గుణాలు ఇవాళ తగ్గి ప్రస్తుత లక్షణాలు, రాక్షస లక్షణాలు, మతపరమైనటువంటి గొడవలు, కులపరమైన గొడవలు, రాజకీయ గొడవలు, దానివల్ల ప్రపంచము అశాంతిగా ఉంది అనేది సత్యం. ఇది సత్యం ఇవాళ కనపడుతుంది. అయితే దీనికి మనం ఎలాంటి మార్పు చేయాలి అంటే గురువుల యొక్క బాటలో వెళ్ళి గురువుల బాటలో వెళ్ళి మనము ఏ గురువు దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా సాధన ద్వారా చేసినట్లయితే మనలో మార్పు వస్తుంది. ముందు మనం మారాలి, సమాజం మారాలంటే దేశం మారాలి. మనము మారకుండా సమాజంలో మార్పు రాదు. ఆ 2014లో సుభాష్ చంద్రబోస్ నేను కలిసిన తర్వాత ఆయన బుక్కులన్నీ కూడా ఎన్నో బుక్స్ నా దగ్గర 30-40 బుక్స్ ఉన్నవి. నేను ఇంటర్మీడియట్ నేను అయిన వెంటనే నాలో ఆత్మ చైతన్యం, గాంధీ సిద్ధాంతం ఇంటర్మీడియట్ అని వివేకానంద ప్రభావం వల్ల నేను ఇంటర్మీడియట్లోనే మాంసం మానేశాను. మా ఇంట్లో ఏది చెప్పినట్టు అయితే ఎగ్గు కూడా తినకూడదు, కానీ 90% మాత్రమే నేను శాకాహారం మాత్రం చెప్తున్నాను. కాబట్టి నేను ఆ యొక్క లక్ష్యం మటుకు మర్చిపోలేదు. నేను 90% చెప్తున్నా, నేను 100కి 100 గురువు అని చెప్పడం లేదు. మైండ్లో పెట్టుకో. నేను 100% కాదు, నేను కూడా సాధనలో మీ మాది ఉన్నాను. అధిగమించాలి. ఒక్కరోజు ఇది మార్పు రాదు. నేను అనేది ఒక్కరోజు మంత్రం కాదు, మనం ఎమ్మడ దేవతలం కాలేదు. అయితే మనలో మానవునిగా జన్మించినందుకు సుభాష్పత్రి గారు చెప్పినప్పటికీ, సుభాష్పత్రి గారు నేను గురువును కాదు అంటాడు. మీ శ్వాసయే మీకు గురువు. మీరు శ్వాస ద్వారా ఆనాపాన సతి అంటే శ్వాస తీసుకోవటము, వదలటము, దాని మీద మీరు ధ్యాస పెట్టండి. మీరు లోపలికి అబ్జర్వ్ చేస్తూ పోతుంటే మనసు కేంద్రీకరణ అబ్జర్వేషన్ అయితే మనసు మైనస్ అయిపోతుంది. ఆయన యొక్క సిద్ధాంతం సింపుల్, పెట్టుబడి లేదు, సరళమైన. ఉదయం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు. ఇది వందల మంది యొక్క సుభాష్పత్రి గారి యొక్క శిష్యుల అభిప్రాయాలు నేను ఈ 10-15 ఏళ్లలో ఎంతో మంది వినడం జరిగింది. ఆ విధంగా చేయటం వల్ల క్యాన్సర్ నుంచి పెద్ద జబ్బులు, ఒక అతనికి 20 లక్షలు పెట్టి ఆపరేషన్ చేశారు నడుములో నొప్పులు, చేతకాల నయంగానే. లాస్ట్కు అడుగు తీసి అడుగు పెట్టాడు. పైన పిరమిడ్ కట్టుకొని వాళ్ళ ఇంట్లోనే రోజు 8 గంటలు ధ్యానం చేశారు. 3 నెలలకు కంప్లీట్ ఎలాంటి సర్జరీ లేకుండా నయమై మామూలుగా ఆరోగ్యవంతులు అయినాడు. ఇంత ఫోన్ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర. అలా షుగరు, బీపీ, అన్ని జబ్బులు కూడా కంప్లీట్గా నయమవుతుంది. అయితే ధ్యానం మనం చేస్తూ పోతున్నాం. ఒకరికి నెలలో రావచ్చు, ఒకరికి 2 నెలలు రావచ్చు, ఒకరికి 3 నెలలు. ఇది సత్యం. కాబట్టి
ధ్యానం చేసినప్పుడు మీకు చక్కటి ఆరోగ్యం వస్తుంది. ఇది ఖాయం. ఇంకోటి, సుభాష్పత్రి గారి యొక్క ఈ ధ్యాన మార్గంలో భార్య పిల్లలు బాధ్యత తీసుకొని వాళ్ళ యొక్క యోగక్షేమాన్ని చూసుకుంటూనే ధ్యానం చేయమంటారు. కానీ మీరు అందరిని వదిలి సన్యాసానికి పోమని చెప్పలేదు. ఇది కుటుంబ రాజయోగంలో మీరు ధ్యానం చేయమంటున్నారు. నేను గురువును కాదు, మీ శ్వాసే మీ గురువు. స్టేజ్ మీద నేను అక్కడ కట్టాలో ఉన్నప్పుడు ఎవరో వచ్చిన కాళ్ళకు మొక్కితే ఆయన కాళ్ళకు మళ్ళీ 20 స్టేజ్ మీద మొక్కాను. కాబట్టి నేను మీ యొక్క మిత్రుణ్ణి, మీ సలహాదారుని మాత్రమే. నేను నీకు గురువును కాదు అని నేను చెప్పడం జరిగింది. సుభాష్పత్రి గారు ఇవాళ మరి ప్రపంచంలో ఇవాళ చాలా ఆర్గనైజేషన్స్ గురు శిష్య సంబంధాలు ఈ మాదిరిగా లేవు. కేవలం కమర్షియల్గా ఉన్నాయి గురు శిష్య సంబంధాలు. మరి ఇవాళ ఆయన అగ్రికల్చర్ పిహెచ్డి చేసి క్యారీ కంపెనీలో పనిచేస్తూ 1990లో బీవీ రెడ్డి అక్కడ పిరమిడ్ కట్టించి బీవీ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు పిరమిడ్ ధ్యాన కేంద్రానికి. మరి ఇవాళ 1990 అంటే 35 సంవత్సరాలలో ప్రపంచంలో 100 దేశాలలో పిఎంసి 10 ఛానల్స్ యూట్యూబ్ పనిచేస్తున్నాయి. 10 ఛానల్స్. లక్షల మంది సుభాష్పత్రి గారి యొక్క మార్గంలో, పిరమిడ్ ధ్యాన మార్గంలో లక్షల మంది మాంసాహారం మానేశారు. మాంసాహారం మానేయటం ఇంకోటి, మాంసం నేను ఎందుకంటున్నానంటే, మీరు ధ్యానం ఎప్పుడైతే మొదలు పెడతారో, ధ్యానం చేస్తూ పోతుంటే క్రమేణా ఆత్మ చైతన్యమైనప్పుడు భగవంతుని యొక్క ఆత్మశక్తి నాలో, అందరిలో, అన్నిటిలో, అన్ని జీవరాశులు అంటే కోళ్ళు కానీ గుడ్డేళ్ళు కానీ ఏ జీవరాశి అయినప్పటికీ కూడా అందులో కూడా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి దర్శనం జరుగుతుంది. అలా ఉన్నప్పుడు మనం శాకాహారిగా మారుతాం. ఇది చంపడము తప్పు అనేటువంటి చైతన్యం మీకు వచ్చినప్పుడు మీరు మానేస్తారు. ఇది సత్యం. వారంలో మానేసింది, నెలలో మానేసింది, 6 నెలలకు మానేసింది. కాబట్టి మీ యొక్క సంకల్పము ఇది. నేను అయ్యో ఇది చెప్తున్నానే ఆలోచన అవుతూ మీకు ఎప్పుడు చైతన్యం వస్తే అప్పుడు మానేయండి. ఇది మీ చాయిస్. అది మా సంస్థకు సంబంధం. కాబట్టి ఒక జీవిని చంపినప్పుడు ఆ చంపిన యొక్క జీవి యొక్క ఆత్మ క్షోభ మనకి కర్మ రూపంలో అనేక సమస్యలు సృష్టించదని సైంటిఫిక్గా నిరూపణ చేసేవాడు ఫారినర్స్. అందుకని మనం ఎప్పుడైతే మాంసం మానేస్తామో చాలా మందికి వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఎమ్మడే పరిష్కారమైనటువంటి 100 మందికి జరిగింది. ఇది సత్యం. కాబట్టి కేవలం మానేస్తే ఏమొస్తుంది అది కాదు, నీలో ఆత్మ చైతన్యం వస్తుంది. తర్వాత నేను ఈ శరీరం ఎప్పుడైనా నిలబడదు, కానీ నా యొక్క ఆత్మ ఇది పరమాత్మ అంశ. ఐఎమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గాడ్. అంటే నేను పరమాత్మ అంశను అనేటువంటి ప్రజ్ఞ మీలో పెరిగినప్పుడు మరణం అంటే కూడా భయం ఉండదు. పట్టుకుని ఆగదు కదా. కానీ ఇంత లోపల నేను పరమాత్మ అంశను, నేను జీవాత్మే ఆత్మ నుంచి పరమాత్మ స్థితి, ఆయనకి పరబ్రహ్మ స్థితి, ఆయనకి సచ్చిదానంద స్థితి. ఒక్కొక్క మెట్టు మనం ఎక్కిపోతాం. కాబట్టి సుఖము, సంతోషము, ఆనందము, పరమానందం అనేటువంటి స్టెప్పులు ఉన్నాయి. సుఖం అంటే భౌతిక వస్తువులతో అటాచ్మెంట్ ఉన్నప్పుడు సుఖం వస్తుంది. సంతోషం అంటే మనస్సు సినిమాలో, పాటలో విన్నప్పుడు మానసిక ఆనందాన్ని సంతోషం. సుఖము, సంతోషము, ఆనందం అంటే మంచి ఆధ్యాత్మిక విషయాలు, నీ యొక్క ఆత్మశక్తిని గురించి నీకు తెలుసుకున్నప్పుడు, లేదా ఇతరులకు సహాయం చేసినప్పుడు, నువ్వు సహాయం చేసిన వాని యొక్క ఆశీస్సులు మన మీద పడినప్పుడు నీకు ఆనందం వస్తుంది. నువ్వు ఎన్ని తిన్నప్పటికీ కూడా ఒకరికి పెట్టినప్పుడు నీకు ఆనందం వస్తుంది. నెక్స్ట్ పరమానందం అంటే భగవంతుని యొక్క స్థితి. నీ నిజ స్థితి ఏదైతే ఉందో, నేను భగవంతుని యొక్క అంశను అని ఎప్పుడైతే తెలుసుకుంటావో మరణమై ఉండదు. ఏ సమస్య వచ్చినా తీసేస్తావు. ఆయన చూసుకుంటావు. నువ్వు ఏ దేవుని అయితే కొలుస్తున్నావో,
ఏమైనా నాకు ఈ సమస్యను నువ్వు చూడమని నువ్వు కొట్టాడుతావు పరమానంద స్థితిలో. ఎందుకో ఆయన అంశం నువ్వు కదా. నేను ఆయన కాదు ఏమైంది నువ్వు డబ్బులు అవసరం నువ్వు కొట్టాడవా? నాకు 100 రూపాయలు కావాలంటే అది తెచ్చిస్తాడు లేకుండా. నువ్వు భగవంతుడు నీ తల్లిగా వీలుగా నువ్వు ఎందుకు కొట్టాడు? చాలా మంది భక్తులు భగవంతుడు కొట్టాడతారు. నువ్వు చెయ్యాలి, నాకు నువ్వు చేయకపోతే ఒప్పుకోనంటావు. మన ఫ్రెండ్తో కొట్టాలంటే యూ థింక్ యాజ్ యువర్ ఫ్రెండ్ ఆర్ యువర్ ఫాదర్. ఆడ ఎమ్మడే పరిష్కారమైన సందర్భాలు ఉన్నాయి, ఎమ్మడి దర్శనం చెప్పించిన సందర్భాలు కొట్టాల వాళ్ళతో. నీ బాధను నువ్వు అడగవా? నువ్వు తండ్రిగా ఫీల్గా నువ్వు కొట్టాడు, నీ ఇంటి పని అయితే. అంటే అనేక మందికి నిదర్శనాలు జరిగింది. అన్నమయ్యకు జరిగింది, రామదాసుకు జరిగింది, ఎంతోమందికి జరిగింది. ఆయన మరి సతీబాయికి సతీ సక్కుబాయికి జరిగింది, రుక్మిణి చెప్తున్నాను చరిత్రలు. కాబట్టి మనము అదే భక్తి అంటే అదే నీవే శరణ్యము అని మనం ఎప్పుడైతే శరణం వేడతావో మనసులో అనుకుంటుంటామో. కాబట్టి ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉండేటువంటిది పిరమిడ్ పవర్. పిరమిడ్ మనం కట్టుకొని మేము పిరమిడ్ ఇంటి దగ్గర ఉంది, రేపు పిలుస్తున్నాం. పిరమిడ్ కింద కూర్చున్నట్టయితే మనం బాహ్యంగా ధ్యానం చేసినప్పుడు 10% ఎనర్జీ నీకు వస్తే, ఆ పిరమిడ్ కట్టుకుంటే 100% నీ బాడీలోకి యూనివర్సల్ పవర్ వస్తుంది. కారణం ఏమంటే ఎప్పుడైతే సైంటిఫిక్ నిరూపణ నువ్వు కూర్చొని మనసుతో శ్వాసను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనసు మైనస్ అయిపోతుంది, శూన్యస్థితి వస్తుంది. శూన్యస్థితి ఎప్పుడైతే వస్తుందో కామ క్రోధ లోభ మదమాత్సర్యాలు మైనస్, మనసు బుద్ధి చిత్తము అరిషడ్ వర్గాలు మైనస్ అయినప్పుడు విశ్వశక్తి అనేటువంటి యూనివర్సల్ పవర్ అనేటువంటిది ఇక్కడి నుంచి స్టార్ట్ అయి ఈ శరీరంలోకి వస్తుంది. శరీరంలోకి వచ్చి ఈ యొక్క 72,000 నాడును శుద్ధి చేస్తుంది. ధ్యానంలో జరిగేటువంటి సైంటిఫిక్ ప్రక్రియ. అప్పుడు నీ శరీరంలో ఉండే బ్లాక్స్ అన్ని తీసేస్తుంది. ఆ విధంగా ఆరోగ్యం వస్తుంది. ఈ సైంటిఫిక్ ఇది. మరి చాలా మంది ధ్యానంలో డబ్బులు తగ్గుతాడు, 100 మంది తగ్గుతున్నది. విశ్వశక్తి ఇక్కడి నుంచి వచ్చి వాడికి వెళ్ళి మీ 72,400 బ్లాక్స్ అన్ని తీసేసి అన్ని డబ్బులు తగ్గుతాం. ఇది సత్యం. కాబట్టి మనము ఆరోగ్యంగా జీవించవచ్చు. ఒకటి ప్రధానంగా ఆరోగ్యం వస్తుంది, మనకుండే సమస్యల పరిష్కారం అయితే ఒకటి, కుటుంబం బాంధవ్యాల పరిష్కారం అయితే, ఫ్యామిలీ రిలేషన్స్ పెరుగుతాయి. తర్వాత నీవు ఎప్పుడైతే నేను పరమాత్మ అంశను అనేటువంటి స్థితి నీకు ఎప్పుడైతే కలుగుతుందో, సరళమైన మార్గంలో చెప్పడం జరిగింది. నేను పరమాత్మ అంశను, నాకు మరణం లేదు, ఆత్మకు మరణం లేదు, శరీరానికి మాత్రమే ఉంది. నేను పరమాత్మ యొక్క అంశను అనేటువంటి భావన నీకు ప్రజ్ఞ ఎప్పుడైతే పెరుగుతుందో, రోజు అనుకుంటుంటావో నీలో ఆత్మ చైతన్యం పెరుగుతుంది. దుఃఖం ఉండదు, ఏ సమస్యకు భయపడదు. స్వయంగా నా జీవితంలో నేను అనుభవించిన ఈ 50 ఏళ్ళ చిన్న అనుభవంలో నేను ఏ సమస్యకు ఏ రోజు భయపడలేదు. ఇమ్మీడియట్ అప్పటికప్పుడు పరిష్కారం అయింది. ఏ సమస్యకు భయపడలేదు, దిగులు పడలేదు. అది వచ్చింది, ఎదుర్కోవాలి, పరిష్కారం చేస్తాను. ఉంటుంది పోతుంది కదా, అది ఇమ్మీడియట్ పరిష్కారం. కాబట్టి మనము సింపుల్గా నేను ప్రజెంట్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా 2 పడవల మీద కారు అనేటువంటిది మనము న్యాయం చేయలేమని ఇవాళ నేను నిర్ణయం చేశాను. ఇక్కడ పెట్టినటువంటి పిరమిడ్ మన పిరమిడ్ కేంద్ర ఉపాసకులు కొంతమంది గదిలలో ఉన్నప్పటికీ కూడా ఒక ధ్యాన కేంద్రం అనేటువంటిది లేదు. ఇక్కడ మనం పెట్టేటువంటి ఈ ధ్యాన కేంద్రం ద్వారా ఈ మొత్తం 6 మండలాలలో ప్రచార కార్యక్రమం జరుగుతుంది, స్కూళ్ళల్లో జరుగుతుంది. మండల హెడ్ క్వార్టర్లో గణపతి మధ్యలో స్కూల్లో ధ్యానం, తర్వాత పిరమిడ్ తెప్పించుకోవడం, పిరమిడ్ కింద ధ్యానం చేయడం చెప్పడం. ఇది ఈ నియోజకవర్గము అయిన తర్వాత ప్రకాశం జిల్లా బాధ్యత. ఎక్కడైతే ఈ పిరమిడ్ అవసరం ఉందంటే అక్కడికి మనం వెళ్ళి ప్రచారం చేసేటువంటి బాధ్యత తీసుకోవాలని నేను నిర్ణయం చేశాను. ఇది దైవికమైనటువంటి శాసనం, ఇది దైవ కార్యక్రమం. కాబట్టి మనము ఎప్పుడైతే ఇది జరుగుతుందో, మనం భగవంతుని కార్యం ఇది, ఆ కార్యం మనం చేస్తున్నప్పుడు
మన సమస్యలన్నీ ఆయన పరిష్కారం చేస్తాడని చాలా మందికి న్యాయమైంది. ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతుంది. కాబట్టి ముందు మనం ఒక అడుగు ముందుకేసి ఇది శాకాహార ర్యాలీ అని పెట్టే ఆలోచన ఉంది కదా. ఒక 1000 మంది స్టూడెంట్స్ లేదా 500 మంది స్టూడెంట్స్తో మాంసాహారం బంద్ చేయాలి, మీరందరూ కూడా శాకాహారంగా మారాలి అని ఒక ప్రెషర్ చాలా రోజుల నుంచి నాకు ఉంది. కొమరోలు, ఖమ్మం, ఎర్రమట్టి ధ్యాన కేంద్రం, ఒంగోలు వాళ్ళందరూ వస్తారు. ఆ రోజు ఈ కార్యక్రమం నెక్స్ట్ శాకాహార ర్యాలీ ఒకటి, కరపత్రాలు పంచుతాం ఒకటి. ఈ 2 కార్యక్రమాల భవిష్యత్తులో ఉన్నాయి. కాబట్టి దీన్ని అంటే మన చాలా అలా అనుకున్నాం. అరువులో మన 2 ఏళ్ళు అయింది గ్యాప్. అయితే నేను ఉదయం ఒక క్రానిక్ హీలింగ్ రేఖీ మాస్టరు ఆమె నా యూట్యూబ్లో చూసి శైలజ గారు, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య పడతారు. రాత్రి చూసి నేను ఉదయం మాట్లాడాను ఒక బావ కలిసి. మరి అంత రేఖీ మాస్టరు ఉదయం నేను మాట్లాడుతుంటే నేను చెప్పాను ఈ కార్యక్రమం తప్పకుండా అంటే మంచి కార్యక్రమం ఇది, ఏం వస్తుంది ఆగకుండా మాట్లాడు 15 నిమిషాలు మాట్లాడుతుంది. కాబట్టి ఇది ఈ కేంద్రం అనేటువంటిది మొత్తం ఒక ఈ భూమండలం మీద గిద్దలూరు నుంచి ఒక మంచి వైబ్రేషన్ వెళ్ళి అందరినీ మనలో ఉండేటువంటి రాక్షస గుణాలు, వసతు గుణాలు వెళ్ళి దైవిక మానవులుగా మనందరం కూడా క్షమాగుణము, ప్రేమ గుణము, మన అంటే సాత్విక ఆహారం తీసుకుంటుంటే భావాలు మన దగ్గర ఉంటే సాత్వికమైన భావాలు వస్తాయి. రజోగుణము, తమోగుణము, మాంసము, మత్తు పదార్థాలు, రజోగుణము, తమోగుణం పెరుగుతుంది భగవద్గీతలో. అది మానుకోవాలా లేదది మన ఇష్టం. అది రజోగుణం, తమోగుణం పెరిగినప్పుడు మనలో పశుత్వ లక్షణాలు, రాక్షస లక్షణాలు వస్తాయి. సాత్వికారం తీసుకున్నట్లయితే మనకు కరుణ, ప్రేమ, శాంతి, ఆనందంగా జీవిస్తాం. ఇది స్వానుభవంలో మనందరికీ భగవద్గీతలో ఉంది, అన్ని గ్రంథాలలో ఉంది. కాబట్టి ఆ విధంగా మనం మారాలని చెప్పేసి నా యొక్క భావం. ఈ కేంద్రం ఎంటైర్ మన జిల్లాలో, మన స్టేట్లో ఒక ప్రముఖ కేంద్రంగా, ధ్యాన కేంద్రంగా కావాలని మీరందరూ కూడా డైలీ సాయంకాలం 5 గంటలకు 1 అవర్ నేను ఉన్నా లేకున్నా తిరుపతి రెడ్డి ఉంటారు, ఇంకా మెంబర్స్ ఉంటారు, ఇన్ఛార్జి ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకోవడం, ఆ బుక్స్ మళ్ళీ చదువుకోవడం, మళ్ళీ అక్కడ పెట్టుకోవడం వితౌట్ ఒకవేళ పర్మిషన్ కానీ తీసుకోండి, రాసుకుంటూ మళ్ళీ తెచ్చి. కానీ చదవటం వల్ల నేను రోజు 500-600 గ్రంథాలు, రోజు ఒక గ్రంథం ఏదో ఒకటి తీసుకొని 1 అవర్ స్టడీ చేస్తుంటాను. మార్నింగ్ 6-6:30 1 అవర్ ధ్యానం ఉంటుంది డైలీ. ఇంటి దగ్గర 1/2 అవర్ రీడింగ్ ఏదైనా ఉంటే వ్యాసాలు రాస్తాను. 8కి అయిపోతుంది, 8-7 టీ అంటే నా డైలీ కార్యక్రమం. ఒక 15 నిమిషాలు యోగా చేస్తాను, డ్రిల్ చేస్తాను. ఆరోగ్యం కోసం ఖచ్చితంగా మనం ఎక్కడో చేసే పనులు లేవు కాబట్టి కనీసం డ్రిల్ అన్నా చేస్తాను ఆరోగ్యాన్ని కోసం. కాబట్టి ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ, ధ్యానం నేర్పడమే కాదు, మనం డాక్టర్ కాంద్రమణి, మధ్యన సత్యనారాయణ, కేవై రామచంద్రరావు, విజయనగరం చంద్రమౌళి గారు, అనేక మంది ఉండేటువంటి ప్రకృతి జీవనంలో ఎలా ఆహారం తీసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్స్ 3-4 కాన్సెప్ట్ నా దగ్గర ఉన్నాయి. అవి మనం సాత్వికమైనటువంటి ఆహారము, చిరుధాన్యాలు కానీ, కొబ్బరి బెల్లం కానీ, మరి మంచి ఆహారం మనం తీసుకున్నట్లయితే మనకు మంచి ఆరోగ్యం వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్స్, థియరీస్ చాలా ఉన్నాయి. కాబట్టి అనేక మంది కూడా ఈ ఆహార నియమాలు పాటించేదాన్ని కూడా ఈ ధ్యాన కేంద్రం సలహా కేంద్రంగా ఉంటుందని చెప్పేసి నేను అది ఈ 2 కేంద్రం, ధ్యానం నేర్పడం, శాకాహారం నేర్పడం. నెక్స్ట్ ఏ ఆహారం తీసుకున్నట్లయితే మీకు ఆరోగ్యం వస్తుంది, మీకు జబ్బులు తగ్గుతుంది, నేను కౌన్సిలింగ్ చేసి చెప్తాను. ఆ 1 అవర్లోనే ఈవినింగ్ 1 అవర్ ఎవరైనా ఎనీ ప్రాబ్లం ఇది పడదు. ఇంకోటి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా నాతో చెప్పినట్లయితే దానికి సొల్యూషన్స్ ఆధ్యాత్మికంగా ఉంటాయి. అవి కూడా నేను వాళ్ళకు చెప్పి గైడెన్స్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను. ఏ ప్రాబ్లం ఉన్నా కౌన్సిలింగ్ చేయండి, నేను వాళ్ళకు సలహా ఇచ్చి వాళ్ళకు రెమెడీస్ కూడా చెప్పిన దానికి నేను సిద్ధమని చెప్పేసి మరి ఈ సభాముఖంగా చెప్తున్నాను. నా యొక్క టయాన్ని 90% ఈ యొక్క కార్యక్రమానికి వినియోగించడానికి నేను సిద్ధమున్నాను. 10% మిగిలిన ఏ కార్యక్రమాన్ని 10% నేను రాను అని ఎక్కడికి చెప్పడం.
కానీ సందర్భాన్ని బట్టి 10% మాత్రం కేటాయిస్తాను. మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సుభాష్ సురేశ్వర్ గారికి ఒకసారి నమస్కారం. మరి గౌరవనీయుడు మన గౌరవ అతిథి అయినటువంటి ఆదినారాయణ స్వామి పోతే రామకృష్ణారెడ్డి గారి మాట్లాడాల్సిన కోటం లేదు. ఆధ్యాత్మికంగా ఉంటుంది కాబట్టి స్వామి మాట్లాడారు. సరే